హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఎంతో టేస్టీ హెల్తీ అయిన మునగాకు కారపొడితో మీ ముందుకు వచ్చేసింది మీ విఆర్ ఫుడ్స్ గోదావరి. చేసేసుకుందాం వచ్చేయండి. ఇక్కడ నేను కొన్ని రెమ్మలు మునగాకు తీసుకుని నీట్గా కడిగి ఆరబెట్టుకున్నానండి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఇందులో ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. మునగాకు మొత్తం తడి మొత్తం ఆరిపోయాక గిల్లుకునండి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి రోలు కడిగేసి నీట్గా ఉంచుకోండి. అంటే లోపు ఆరుతుంది కదండి పోపు అంతా ఎగేటప్పటికి. అలాగే ఇది ఫ్రై అయింది కదండి పచ్చిశనగపప్పు. ఇందులోకి ఒక 1/2 కప్పు మినపప్పు కూడా వేసుకుందామండి. ఇది కూడా ఫ్రై అయ్యాక ఒక బౌన్లోకి తీసేసుకుందామండి. అదే బౌన్లో 1 కప్పు ధనియాలు వేసుకుంటున్నానండి. ధనియాలు కూడా ఫ్రై అయ్యాక అదే బౌన్లోకి తీసేసుకుంటున్నానండి. అలాగే అదే బౌన్లోకి 1 కప్పు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ ఎండుమిర్చి నాకు కారం కావాలని వేసుకున్నానండి. మీకు తగ్గించి వేసుకోండి, మీరు ఎంత తింటే అంతే వేసుకోండి. ఫ్రై అయ్యాయి కదండి, ఇవి కూడా అదే బౌన్లోకి తీసేసుకుందామండి. అలాగే కొంచెం ఆయిల్ వేసి మునగాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి నీట్గా చేసి పెట్టుకున్న మునగాకు. ఇది మొత్తం కూడా ఫ్రై అవనిద్దామండి. టైం పడుతుందండి, కాకపోతే మీకు స్కిప్ చేసి చూపిస్తున్నాను వీడియో, కానీ ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. దీన్ని చల్లారి పెట్టుకుందామండి పక్కకు తీసుకొని. ఓకే అండి, ఇప్పుడు రోట్లోని ముందుగా మనం పోపులు వేపుకున్నాం కదండి, అందులోనే కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని, మీరు ఎంత తింటారో అంతే ఉప్పు వేసుకుని కుమ్ముకుందామండి, దంచుకుందామండి. కొంచెం దంచుకున్నాక చింతపండు వేసుకుందామండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది కొంచెం నలిగాక మునగాకు కూడా వేసేసుకుందామండి. మునగాకు కూడా వేసుకుని దంచుకుందాము. ఇది కొంచెం అక్కడక్కడ పప్పుల కిందే ఉంటుందండి. అలా ఉంటేనే కమ్మగా ఉంటుందండి, తినేటప్పుడు నోటికి తగులుతా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా రోట్లో దంచుకుని తింటే చాలా టేస్ట్ వస్తుందండి. టైం పడుతుందండి, మీకు స్కిప్ చేసి చూపించేస్తున్నాను, కానీ దంచేటప్పుడు చాలా టైం పడుతుందండి. అలాగే ఇందులోకి పచ్చి వెల్లుల్లిపాయ, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నానండి రెమ్మలు. అలాగే కొంచెం జీలకర్ర, ఒక 2 స్పూన్లు జీలకర్ర అండి. పచ్చియే తీసుకోవాలండి. మీకు ఉప్పు కూడా సరిపోకపోతే ఇప్పుడే చూసుకుని యాడ్ చేసేసుకోండి. మొత్తం కలిపి మెత్తగా కుమ్ముకుందామండి కచ్చపిచ్చ కింద. అంతేనండి, నలిగింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇలా మునగాకుతో చేసుకుని తింటే ఎంతో ఆరోగ్యకరమైన ప్రయోజనాలన్నీ ఉన్నాయండి. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకు కూడా డైలీ కొంచెం అన్నంలో, వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి ఒక్కొక్క ముద్ద పెడుతూ ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. చాలా మంచిది, చేసుకోండి ఒకసారి. అంతేనండి, చాలా టేస్టీ, చాలా సింపుల్.
అంతేనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందండి. ఇది ఒక గాజు బౌన్లో స్టోర్ చేసుకోండి, కొంచెం నిలవ ఉండటానికి బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.